తెలంగాణ రాష్ట్ర గేయం చిహ్నంపై కసరత్తు తుది దశకు చేరుకుంది. దీనిలో భాగంగా విపక్ష పార్టీలను ప్రభుత్వం ఆహ్వానించింది. మరి కాసేపట్లో పలు రాజకీయ పార్టీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్ర గీతంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి వివరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం రాష్ట్ర చిహ్నంపై ప్రముఖులతో కసరత్తు మొదలుపెట్టింది తెలంగాణ సీఎం కేసీఆర్. అలాగే ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడాను అలాగే ఈ నేపథ్యంలోనే కూడాను ఈ రోజు మిత్రపక్షాలతో భేటీ కాబోతున్నారు. సచివాలయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం కాబోతున్నారు. రాష్ట్ర గేయం రాష్ట్ర చిహ్నానికి సంబంధించి కూడా మిత్రపక్షాలతో సీఎం భేటీ కాబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, మధు, ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తనదైన ముద్ర రాష్ట్రంలో వేసే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర లోగో గాని రాష్ట్ర గీతానికి సంబంధించిన రాష్ట్ర చిహ్నానికి సంబంధించిన విషయాలకు తీసుకుంటే వాటిలో చిన్నపాటి మార్పులు చేర్పులు చేయాలని ఇప్పుడున్న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నాడు. దీనిలో భాగంగానే మిత్రపక్షాలతో ఈరోజు సచివాలయంలో భేటీ కానున్నారు. అట్లాగే గతంలో ఏదైతే రాష్ట్ర గీతానికి సంబంధించింది టిఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష వహించిందనేది ఇప్పుడున్న ప్రభుత్వం అంటుంది. దాంట్లో భాగంగానే అందశ్రీ రాసిన పాట జయ జయ తెలంగాణ అనే పాటకు సంబంధించింది సంగీతానికి సమకూర్చడానికి కీరవానికి అప్పగించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఆ పాటకు సంబంధించిన సంగీతానికి సంబంధించిన ఎవరైతే సినిమాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా సినిమా షూటింగ్ లో ఉండడంతో కొంతమంది రాలేకపోతున్నారు. వాళ్ళు వచ్చినాక కూడా వాళ్ళ నుంచి సమాచారం తీసుకొని పాటకు సంబంధించిన సంగీతానికి సంబంధించింది చర్చించడం జరుగుతుంది. అట్లాగే రాష్ట్రంలో చిహ్నానికి సంబంధించింది లోగోకు సంబంధించిన చేర్పులు మార్పులు చేయడం జరుగుతుంది. దీనిపైనే తనకు గతంలో ఏదైతే మిత్రపక్షంగా పనిచేసిన పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలన్నిటినీ ఈరోజు సచివాలయం జరుగుతున్న సమావేశానికి ఆహ్వానించడం జరుగుతుంది. ఆ సమావేశం ఇప్పుడు రాష్ట్ర గేయానికి సంబంధించి ఒక క్లారిటీ ఉండడం జరిగింది. అలాగే రాష్ట్ర చిహ్నానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ లేకుండా పోయిందంటే 2వ తేదీన అది ఆవిష్కృతం అవుతుందా లేదా? ఇప్పటికే 4 చిహ్నాలకు సంబంధించి కూడా రకరకాలుగా వింటూ వస్తున్న వార్తలకు సంబంధించి దానికి సంబంధించి మరి 2వ తేదీన రాష్ట్ర చిహ్నానికి సంబంధించి ఫైనల్ అయ్యే అవకాశం ఉందా లేదా అది ఏమైనా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందంటారా? మొదట ప్రధానంగా దీనికి సంబంధించిన ఈ రోజు సెక్రటరియట్ లో సమావేశం జరుగుతుంది. లోగోకు సంబంధించింది చిహ్నానికి సంబంధించిన విషయం. గతంలో అంటే రాష్ట్ర చిహ్నము అప్పుడున్న ప్రభుత్వం కరెక్ట్ గా డిజైన్ చేయలేదనేది ఒక విమర్శ ఉంది. ఇప్పుడున్న పాలక పక్షం అయితే ఏదైతే అది సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఒక విమర్శ ఉంది, కరెక్ట్ గా లేదు, దీన్ని మార్చాలనేది ఈ ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగానే సెక్రటరియట్ లో ఈ రోజు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో 2వ తారీఖు లాంచ్ చేయాలా లేదా ఎట్లా ఏమన్నా టైం పడుతుందా దీనికి మార్పులు చేయడానికి? అంటే దానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో మార్పులు చేర్పులు చేయడానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వారికి సంబంధించిన అన్ని సూచనలు సలహాలు తీసుకున్న అనంతరమే రేపు 2వ తారీఖున ఆవిష్కరించాలా లేదా ఏంది అనేది సాయంత్రం సమావేశం ముగిసినాక దీనిపైన పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాము.